మాట్లాడబోయే అంశము బలిపీఠముపై బలైన సాక్షులు. నిన్నటి దినాన్న బలిపీఠము అంటే ఏంటో, బలిపీఠము క్రింద ఉండటం ఏంటి, ఇవన్నీ కూడా నిన్నటి దినాన్న తెలియచేశాను. అంతేకాకుండా మరి బలిపీఠముపై ప్రారంభంగా సాక్ష్యము నిమిత్తము బలైన వాళ్ళు అపోస్తులు అని, ఆ అపోస్తులు ఎక్కడెక్కడ బలయ్యారో ఏంటో, మరి వాళ్ళు ఎలా బలయ్యారు, ఈ విషయాలన్నీ కూడా మీకు నిన్న తెలియచేయటం జరిగింది. వాళ్ళు మాత్రమే కాకుండా ఎందరో క్రీస్తు కోసం, దేవుని కోసం, వాక్యం కోసం మరి బలవుతూ ఉన్నారు. ఇది ప్రారంభం నుండి కూడా జరుగుతుంది. ఒక మాటలో చెప్పాలి అని అంటే, మొట్టమొదటి మరణం ఎవరికి జరిగింది? హేబేలుకు జరిగింది. అంతే కదమ్మా, హేబేలుకు జరిగింది మొట్టమొదటి మరణం. హేబేలు మొదటిగా మరణించాడు. పుట్టినవాడు మొదటిగా ఆదామైన, మరణించిన వాడు మొదటిగా మాత్రం ఎవరు? హేబేలు. అర్థమైందా? కనుక ఈ హేబేలు అనేటువంటి ఈయన ఎందుకు మరణించాడు చెప్పండి, మీకు తెలుసు కదా. హేబేలు ఎందుకు మరణించాడు? ఏమండి? దేవుడి కోసమే కదా, దేవుడికి అర్పణ అర్పించినందుకే కదా. అన్నదమ్ముల మధ్య గొడవైంది, చంపేశాడు, ఇదంతా మనకు తెలుసు. ఇలా హేబేలు దగ్గర నుంచి ఎందరో ప్రారంభం నుండి కూడా దేవుని కోసం బ్రతికినందుకు వాళ్ళు చంపబడుతూ ఉన్నారు. ఒకసారి బైబిల్లో ఆ మాటను చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం మనం చూడగలిగితే, 23వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం. 35వ వచనం, నీతిమంతుడైన రాని రాయబడింది చూడండి, నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియ కుమారుడగు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును అంటే చంపబడ్డారు వాళ్ళు. ఎక్కడి నుంచి ప్రారంభించాడు? ఏమంటే హేబేలు మొదలుకొని క్రీస్తు పూర్వం మరణించిన బరకియ కుమారుడు జకర్యా అని అన్నాడు. ఆ తర్వాత ఆ మరణాలు ఏమైనా ఆగాయా అని అంటే లేదు, ఆగలేదు. అందుకే ఏమైనా రాయబడిందో మరొక చోట మనం చూడగలిగితే, లూకాసు వార్త 20వ అధ్యాయం చూద్దాం ఒకసారి. లూకాసు వార్త మనం చూడగలిగితే, లూకాసు వార్త 20వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. అంతటా ఆయన ప్రజలతో ఈ ఉపమానం చెప్పాడట. ఒక మనుష్యుడు ద్రాక్ష తోట నాటించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతరము పోయి బహుకాలం ఉండెను. అంటే ఒక విషయం అర్థం కావాలి అని అంటే, యేసుక్రీస్తు వారు ఉపమాన రూపంలో చెప్పేవాడు, ఉపమానంగా చెప్పేవాడు. ఏమని చెప్పేవాడు అంటే, ఇదిగో ఇలా అయితే వీళ్ళకి అర్థం అవుతుంది అని ఒక మనిషి వచ్చాడు. ఒక మనిషి మరి పొలం ఉంది, ఆ పొలంలో పంట పండుతుంది, దానికి గుత్తకి ఇచ్చాడు. మరి గుత్తకి ఇచ్చినప్పుడు దాని సొమ్ము ఇవ్వాలి కదా యజమానికి, మరి ఇవ్వాలి. కనుక ఈ లోపుగా ఆయన ఊరు వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు. వచ్చినప్పుడు ఇదిగో బాబు, నాకు రావాల్సిన వాటా పర్సంటేజ్ ఏదైతే ఉందో దాన్ని పంపించండి అని దాసులను పంపించాడు. అలా దాసులను పంపించినందుకు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళని ఒక్కొక్కరిని ఏం చేశారు? కొట్టారట. చివరికి సరేలే, దాసులను పంపిస్తుంటే వాళ్ళకి లెక్కాజామం లేదు, ఈసారి ఏం చేద్దాము అని అంటే కుమారుణ్ణి పంపిద్దాము అని తన ప్రియ కుమారుడు అని రాయబడింది చూడండి 13వ వచనంలో. నా ప్రియ కుమారుని పంపుదును అన్నాడు. అంటే ప్రియ కుమారుణ్ణి పంపుదాము, నా కొడుకు కదా అని గౌరవిస్తారేమో అనుకున్నాడు. కానీ ఏం జరిగింది? అతన్ని అసలు చంపాల్సింది వీడినేరా బాబు, అనవసరమైన వాళ్ళందరూ ముందు చంపాము, సరే
కొట్టాము, వాళ్ళని పంపించేశాము. కానీ చంపాల్సింది ఎవరిని? కొడుకుని. ఎందుకంటే వారసుడు కాబట్టి. అర్థమైందా? కాబట్టి ఈ వారసుడిని చంపేస్తే నెక్స్ట్ మందే ఇదంతా అయిపోతుంది అని కుమారుణ్ణి కూడా వదలకుండా ఏం చేశారట? చంపేశారు. ఇది ఎందుకు చెప్తున్నాడు అని అంటే, ఎందరినో పంపించాను మీ దగ్గరికి, ఎందరినో పంపించాను మీ దగ్గరికి, వాళ్ళందరినీ మీరు ఏం చేశారు? కొట్టారు, చంపారు, నానా బాధలు పెట్టారు మీరంతా. చివరికి ఆయన కొడుకును కూడా ఏం చేశారు? యేసుక్రీస్తు వారిని కూడా ఏం చేశారండి? చంపేశారు. అవునా? కనుక అంటే దేవుడి కోసం ప్రాణాలు వదులుతున్నారు, ప్రాణాలు వదులుతున్నారు. ఏమంటే మనందరికీ తెలుసు యెషయా ప్రవక్త, మనందరికీ తెలుసు బైబిల్లో యెషయా గ్రంథం ఉంది. ఆ యెషయా గ్రంథము రాసిన యెషయా ప్రవక్త. యెషయా ప్రవక్త నిజంగా 5 రాజుల కాలంలో ఉంటాడు. ఎంతమంది రాజుల కాలం? 5 రాజుల కాలం. ఈ 5 రాజుల కాలాల్లో ఉన్నటువంటి యెషయా ప్రవక్త నిజంగా చాలా రాజకుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. అంతేకాదు తన భార్య కూడా ప్రవక్త. అలాగే తనకి 2 పిల్లలు ఉన్నారండి. ఎంతో రోషముగా వాక్యాన్ని చెప్పేవాడు. నిజంగా ప్రియమైన దేవుని వల్లరా ఒక రాజు టైంలో, ఒక క్రూరమైన రాజు యెషయా ప్రవక్తని ఏం చేశాడో తెలుసా అండి? యెషయా ప్రవక్తని ఒక క్రూరమైన రాజు ఏం చేశాడంటే, ఈ 2 కాళ్ళు ఉన్నాయి కదా, 2 కాళ్ళు, ఈ 2 కాళ్ళు ఇలా తిప్పేసి, బాగా వినండి, ఈ 2 కాళ్ళను ఇలా తిప్పేసి ఇటువైపు ఒక 2 స్తంభాలు పాతి, ఒక కాలును ఇటువైపు ఒక కాలును ఇటువైపు పెట్టి వేలాడి తీశారు. అలా వేలాడి తీసిన తర్వాత అతన్ని ఏం చేశారు అని అంటే, యెషయా ప్రవక్తనండి, బైబిల్లో రాయబడిన యెషయా ప్రవక్తని ఏం చేశారు అని అంటే, ఇనప రంపం అయితే వెంటనే కోసుకొని పోతుంది. అవునా కదా? ఇనప రంపం కోస్తా ఉంటే వెంటనే కట్ అయిపోయింది. అందుకని ఇతను బాధ ఎక్కువ పడాలి అని చెక్క రంపం చేశారట. ఏ రంపం? చెక్క రంపం చేసి, ఇదిగోండి కాళ్ళు ఈ గుంజకి కట్టి తలకిందులుగా వేలాడ తీసి చెక్క రంపాన్ని మధ్యలో పెట్టి కోసుకుంటూ వచ్చారటండి ఆ ప్రవక్తని. ఎంత బాధ! అవునా? అంటే ఈ తలకాయతో సహా ఈ భాగం అంతా ఏమైపోయింది? 2 భాగాలు అయిపోయింది. ఇదిగో ఇనప రంపం అయితే వెంటనే తెగిపోతుంది, అలా కాదు, చెక్క రంపంతో కోస్తా ఉండండి, అతన్ని కోస్తా ఉండండి అని ప్రియమైన దేవుని వల్లరా అలా కోసి చంపేశారండి యెషయా ప్రవక్తని. ప్రియమైన దేవుని వల్లరా అందుకే హెబ్రీ పత్రికల్లో రంపములతో కోయబడిని అని రాయబడింది 11వ అధ్యాయం 26వ వచనంలో. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనంలో తర్వాత చదువుకోండి, రంపములతో కోయబడిని అని రాయబడింది. ఏమండి, యోధా గ్రంథమైనటువంటి మిస్నా అనేటువంటి యోధా గ్రంథంలో యెషయా ప్రవక్తని ఇలా చంపారు అని రాయబడిందండి. బైబిల్లో రాయబడలేదు కానీ మిస్నా అనేటువంటి యోధా గ్రంథంలో ఇదిగో యెషయా ప్రవక్తని ఇదిగో పలానా రాజు ఇలా రంపంతో కోసి చంపేశారు అని రాయబడింది. ఇప్పుడు చెప్పండి, ఏమంటే దేవుణ్ణి నమ్మినందుకు, దేవుని మాటలు చెబుతున్నందుకు ప్రారంభం నుండి ఏం జరుగుతుంది? సన్మానాలు ఏమైనా జరుగుతున్నాయా? జరగట్లేదండి. ఇదిగో కొట్టటాలు, తిట్టటాలు, చంపటాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇలా చంపబడిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? చదవండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం మనం చూడగలిగితే, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం కానీ మనం చూడగలిగితే, మన మూలవాక్యము 6వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యం, దేవుని వాక్యము నిమిత్తం అన్నాడు. వాక్యం నిమిత్తము. యెషయా చంపబడింది వాక్యం నిమిత్తమే. ఒక ఇర్మియా బాధపడింది వాక్యం నిమిత్తమే. ప్రవక్తలందరూ చంపబడింది, బాధపడింది వాక్యము నిమిత్తమే. అందుకే ఇక్కడ అంటున్నాడు, వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము. అంటే క్రీస్తు తర్వాత ఎవరైతే క్రీస్తు గురించి సాక్ష్యం చెప్పారో వాళ్ళనమాట. తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడ్డారు. వీళ్ళు ఏం చేయబడ్డారు? వధ జరిగింది. ఎంతో మంది వధ జరిగిందండి.
ఎంతో మంది వధించబడితే నిజంగా ఈరోజు క్రైస్తవ్యం ప్రపంచ దేశాలకు వెళ్ళింది. ఎంతో మంది ప్రాణత్యాగాలు చేస్తే ఈ 66 పుస్తకాలు మన చేతుల్లోకి వచ్చాయి. ఎంతో మంది కాళ్ళు కొట్టుకొని నడుచుకుంటూ ప్రయాణాలు చేస్తే ఈ సువార్త మారుమూల ప్రాంతాల్లో కూడా వెళ్ళింది. ఎంతమంది కష్టపడ్డారో తెలుసా? ఎంతమంది ప్రాణత్యాగాలు చేశారో తెలుసా? దేవుడు ఇక్కడ చెప్తున్నాడండి, ఇదిగో బలిపీఠము క్రింద వాళ్ళ ఆత్మలు, వధింపబడిన వారి ఆత్మలు ఘోష చేస్తున్నాయి. వధింపబడిన వారి ఆత్మలు ఏం చేస్తున్నాయి? ఘోష చేస్తున్నాయి. యేసుక్రీస్తు వారు ముందే చెప్పారు. చూద్దాం ఒకసారి లూకాసు వార్త. ఆయన నమ్మితే ఎలా ఉంటుందో ముందే చెప్పాడు ఆయన. చెప్పకుండా ఆయన ఏమీ జరగలేదు. ఒకసారి లూకాసు వార్త, ప్రియమైన దేవుని వాళ్ళరా చూడండి. లూకాసు వార్త 14వ అధ్యాయము 25-26 వచనాలు చదువుకుందాం. లూకాసు వార్త 14వ అధ్యాయము 25-26 వచనాలు చూడండి. బహుజన సమూహములో ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు వస్తున్నారట ఆయన అమ్మడే. అంతే కదా, మన వాళ్ళకి ఏమన్నా ఉంటే పండగే, ఏమన్నా ఎత్తున్నారంటే పండగే, ఏమన్నా చేస్తున్నారంటే పండగే. యేసుప్రభు అనగానే స్వస్థతలు, యేసుప్రభు అనగానే కడుపు నిండా తిండి, యేసుప్రభు అనగానే అబ్బో ఏ రోగమైనా వెంటనే తగ్గిపోద్ది. అబ్బో యేసుప్రభు అంటే వెంబడిస్తున్నారు, వెనకొచ్చేస్తున్నారు. ఒక్కసారి ఆగాడు. ఆగి వెనక్కి చూస్తే చాలా మంది ఉన్నారు. వీళ్ళు ఎందుకు వెంబడిస్తున్నారో నాకు తెలుసు, వీళ్ళకి నేనేం చెప్పాలో అది చెప్పాలి అని స్టార్ట్ చేశాడు. ఎవడైనాను నా యొద్దకు వచ్చి, ఇదిగో మీరందరూ పొద్దున్న లేచిన దాకా నుంచి యేసుప్రభు ఎక్కడ తిరుగుతున్నారు కదా, మీకు ఒక విషయం చెప్పాలా. ఏంటి ఆ విషయం అంటే, ఎవడైనా సరే ప్రపంచంలో ఎవడైనా సరే, అర్థమైందా? నా యొద్దకు వచ్చిన తర్వాత మా నాన్నండి, మా అమ్మండి, మా అక్కండి, మా చెల్లండి, మా అన్నండి, మా తమ్ముడండి, నా భార్య అండి అని కానీ నువ్వు అన్నావు అనుకో, నాకు ఎక్కడో కాలిద్ది అంటున్నాడు. అర్థమైందా? నాకు ఎక్కడో మండిద్ది. ఇదిగో మీరు నన్ను వెంబడిస్తున్నారు కదా, వెంబడించే వాళ్ళు ఎలా ఉండాలో తెలుసా? ఇదిగో కుటుంబం అండి, అదండి, ఇదండి అన్నారు అనుకో, నాకు నచ్చదు. నన్ను వెంబడించాలి అని అంటే ఏమంటున్నాడు? నన్ను వెంబడింపగోరిన ఎడల నీకేదైనా ఆలోచన ఉంటే, నన్ను వెంబడించాలి, ఆయన వెంట వెళ్ళిపోవాలి, ఆయన సువార్త చేయాలి అని కానీ మీకు ఏదైనా ఆలోచన ఉంటే, అందరికంటే ఎక్కువగా మీరేం చేయాలి? నన్ను ప్రేమించాలి, చివరికి మీ ప్రాణాన్ని కూడా ద్వేషించాలి అన్నాడు. చూడండి ఆ మాట ఒకసారి, ఆ మాట చదువుకుంటే, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కాడు. ఇప్పుడు చెప్పండి, మేము నమ్మేవు, బాగానే ఉంది, పేరుకు నమ్మావు, నువ్వు ఆయన శిష్యుడివేనా? శిష్యుడు అవ్వాలంటే ఏం చేయాలంటున్నాడు? శిష్యుడు అవ్వాలంటే ఏం చేయాలి? ఇదిగో దేనినైనా ద్వేషించే స్థితిలో నువ్వు ఉండాలి, దేనినైనా విడిచిపెట్టే స్థితిలో మీరుండాలి. అలా ఉంటేనే తప్ప నన్ను వెంబడించకండి అని చెప్పేశాడు ఆయన. అందుకు మనకి మట్టి మెదళ్ళు కదా, మనకి అర్థం కాదు కదా, అందుకు ఒక ఉదాహరణ చెప్పాడు. ఏమని చెప్పాడు అని అంటే, ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలనుకున్నామండి, మనం ఒక ఇల్లు కట్టాలనుకున్నాం. ఇల్లు కట్టేటప్పుడు మేస్త్రి గారిని పిలిచిన తర్వాత, మేస్త్రి గారు, మేము ఇదిగో 2 అంతస్తులు ఇల్లు కట్టాలనుకుంటున్నాము, ఎంత అయింది అని అడుగుతాం. అవునా కదా? అడుగుతాం. ఇదిగోండి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అయితే ఒక 10 లక్షలు అయింది అని అన్నాడు అనుకో, అప్పుడు 10 లక్షలు ఉంటే దిగాలి. నీ దగ్గర 50,000 పెట్టుకొని మేస్త్రి గారిని పిలిచి, ఇదిగో నేను 2 అంతస్తులు కట్టాలండి, మరి స్టార్ట్ చేద్దామా అంటే ఎక్కడ ఆగిపోద్ది? పునాది దగ్గరే ఆగిపోద్ది. అవునా కదా? పునాది దగ్గరే ఆగిపోద్ది. అదే యేసుప్రభు చెప్పాడు. ఆ తర్వాత చదువుకోండి మీరు. అదే యేసుప్రభు చెప్పాడు, మీరేదైనా కట్టాలనుకున్నప్పుడు దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఏంటి, ఇవన్నీ కూర్చొని ఆలోచించుకొని కదా పునాదేస్తారు, లేకపోతే ఏది కదా. ఒకవేళ ఆలోచించకుండా పునాదేస్తే ఏదో ఒక రోజు అదేమైపోద్ది? ఆగిపోద్ది.
ఏదో ఒక రోజు అది ఆగిపోద్ది కదా అని చెప్పాడు. ఇంకొకటి చెప్పాడు. ఏమని చెప్పాడు? ఎవరి మీదకైనా యుద్ధానికి వెళ్ళాలంటే, అర్థమైందా, అవతలోడి దగ్గర ఎంత సైన్యం ఉంది, నా దగ్గర ఎంత సైన్యం ఉందని రాజు చూసుకుంటాడు లేదా? చూసుకుంటాడు. అవతలోడి దగ్గర ఎక్కువ సైన్యం ఉందనుకోండి, నా దగ్గర కొంత సైన్యం ఉందనుకోండి, రాజీకి వచ్చేస్తాడు. వాడు నన్ను ఏం చేస్తాడులే అని కానీ నువ్వు వెళ్ళావనుకో, ఎక్కువ సైన్యం ఉన్నవాడు ఏం చేస్తాడు? నిన్ను చంపేస్తాడు. అవునా కదా? ముందే నువ్వు చూసుకోవాలా? చూసుకో. ఇదంతా ఎందుకు చెప్పాలనుకుంటున్నారు? నా దగ్గరకు మీరు వచ్చే ముందే ఆలోచించుకోవాలి. ఏమని? నా ప్రాణమైన ఇస్తాను అంటేనే నువ్వు మునుగు బాప్తిసం తీసుకో. అది యేసుప్రభు చెప్పింది. నా ప్రాణమైనా నేను ఇస్తాను, నా ప్రాణాన్ని కూడా నేను ద్వేషిస్తాను, నా ప్రాణాన్ని ఇచ్చేస్తాను అని ఒక కమిట్మెంట్ తీసుకుంటేనే నువ్వు బాప్తిస్మం తీసుకో అని చెప్పాడు యేసుక్రీస్తు వారు. మనం అలాంటివి ఏమి లేవు మనకి. పాస్టర్ గారు వచ్చే వారం పెళ్ళి ఉంది, ఇప్పుడు ఏం చేయాలి? ఏముందండి పెళ్ళి, మరి బాప్తిస్మం ఇవ్వకపోతే పెళ్లి చేయరంటగా, మరి బాప్తిస్మం ఇచ్చేయండి అంటాం మనం. అంటే ఎందుకు బాప్తిస్మం ఇస్తున్నారు, ఏంటి సంగతి కదా? ఆలోచించండి. అసలు బాప్తిసానికి పెళ్ళికి ఏమైనా సంబంధం ఉందా? పెళ్ళికి బాప్తిసానికి ఏమైనా సంబంధం ఉందండి? లేదు. బాప్తిసం నీ మారు మనసు కొరకు, బాప్తిసం నీ పాపక్షమాపణ కొరకు, బాప్తిసం నువ్వు పరలోకానికి వెళ్ళటం కొరకు, బాప్తిసం నువ్వు దేవుని కోసం బ్రతకడం కొరకు, బాప్తిసం నువ్వు ప్రాణాలు ఇవ్వటం కొరకు దేవుడి కోసం. కానీ నువ్వేం చేస్తున్నావు? దేవుణ్ణి ఎలా నమ్ముకుంటున్నావు? ఎందుకు నమ్ముకుంటున్నావు దేవుణ్ణి? ప్రియమైన దేవుని వల్ల దేవుడు చెప్పేశాడండి, ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే, ఎవరైనా సరే నన్ను ఫాలో అవ్వాలనుకుంటే, నా శిష్యులు అవ్వాలనుకుంటే, మీరు సమస్తాన్ని ద్వేషించగలిగితేనే నా దగ్గరకు రండి, లేకపోతే మధ్యలోనే ఆగిపోతారు. అర్థమైనా? మధ్యలోనే ఆగిపోతారు. ఆ ఇల్లు ఆగిపోయినట్టుగా, అర్థమైనా, మధ్యలోనే ఆగిపోతారని చెప్పేశాడండి ఆయన. ప్రియమైన దేవుని అంటే క్రైస్తవ్యంలోకి మనం ఎందుకు రావాలి? ఏ నిర్ణయం తీసుకొని రావాలి మనం ఎక్కడికి? నా ప్రాణమైనా నా ప్రభు కోసం ఇస్తాను అనే నిర్ణయం తీసుకొని ఇక్కడికి రావాలి. అలాంటి నిర్ణయాలు లేవు కాబట్టే ఈరోజు క్రైస్తవ్యం ఎలా ఉందంటే చాలా సోమరితనంగా ఉంది. అర్థమైందా? చాలా సోమరితనంగా ఉంది. ఎందుకు పనికిరాని వారంగా ఈరోజు క్రైస్తవులుగా మారిపోయావు. నిజంగా ఎంతమంది ఎందుకన్ని ప్రాణత్యాగాలు చేశారు? ఎందుకు అంత ప్రాణం పోయినా పర్వాలేదు, ఇదిగో నా ప్రభువు కోసం నేను ఉండాలి అని ఎందుకు అనుకుంటున్నారు? ఒకసారి మీరు ఆలోచించండి. ఏమండి, ఒక విషయం చెప్తే జాగ్రత్తగా ఆలోచించండి. క్రీస్తు శకం 177, క్రీస్తు శకం 177 అంటే క్రీస్తు అపోస్తులు మరణించిన అతి కొద్ది రోజుల్లోనే క్రీస్తు శకం 177 సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలో ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం పేరు లయాన్స్ అనేటువంటి ప్రాంతం ఫ్రాన్స్ దేశంలో. ఆ ఫ్రాన్స్ దేశాన్ని, ఆ ప్రాంతాన్ని అధిపతిగా ఉన్నటువంటి మార్కస్ అనేటువంటి ఒక అధిపతి ఉన్నాడు. రోమాలో ఒక అధిపతి అన్నమాట ఆయన, మార్కస్ అనేటువంటి అధిపతి. అతను ఏం చేస్తాడంటే, యేసు ప్రభువుని ఎవరైనా నమ్ముకుంటే అతను ఏం చేస్తాడు అంటే, ఇదిగో రోజుకి 10 మందినో 15 మందినో 20 మందినో తీసుకొచ్చి చంపేస్తూ ఉంటాడు ఒక అధికారి. ఏమండి, రోజుకి 10 మందిని, రోజుకు 15 మందిని, రోజుకు 20 మందిని తీసుకొచ్చి అందరూ చూస్తుండగా చంపేస్తాడు. ఎందుకు చంపేస్తాడు తెలుసా? ఇంకొకడు ఎవడు కూడా యేసు ప్రభువుని నమ్ముకోకూడదు అని. అలాగా ఒక అమ్మాయి 15 యవనస్తులందరూ వినండి, బాగా వినండి, యవనస్తులందరూ వినాలా. ఒక 15 సంవత్సరాల ఒక అమ్మాయి అండి, ఒక 15 సంవత్సరాల ఒక అమ్మాయి. ఆ అమ్మాయిని పట్టుకున్నారు. ఎందుకు పట్టుకున్నారు అని అంటే, ఇదిగో నువ్వు యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అని నువ్వు చెప్పాలి, ఒకటి. రెండోది, ఆ అమ్మాయి ఒక విధవరాలి ఇంట్లో పని మనిషి. ఒక విధవరాలు ఉంది, ధనవంతురాలైనటువంటి విధవరాలు. ఆమె కూడా దేవుని నమ్ముకుంది. ఆ దేవుని నమ్ముకున్నటువంటి ఆ విధవరాలి ఇంట్లో ఆ అమ్మాయి పని మనిషి అన్నమాట. అయితే ఆమె
ఎవరైతే ఈ అమ్మాయి పని చేస్తుందో ఆమె మంచిది కాదు అని చెప్పాలి. 2 విషయాలను బట్టి అమ్మాయిని పట్టుకున్నారు. ఒకటి, యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అని చెప్పాలి. 2, ఇదిగో మీ యజమానురాలు మంచిది కాదు అని చెప్పాలి. అలా పట్టుకొని 17 రోజులు హింసించారంట. ఎన్ని రోజులు? 17 రోజులు. 17 రోజులు హింసించిన తర్వాత కూడా ఆ అమ్మాయి ఒప్పుకోలా. నేను చెప్పనండి అంది. 15 సంవత్సరాల అమ్మాయి అండి. నేను చెప్పనంటే చెప్పనండి. ఇక అనౌన్స్మెంట్ చేశారు. ఏమైనా అనౌన్స్మెంట్ చేశారు తెలుసా? ఈరోజు ఆ అమ్మాయి పేరు బ్లాండినా. ఈరోజు ఈ బ్లాండినాని చంపుతున్నారు అని అనౌన్స్మెంట్ చేశారు. ఒక పెద్ద స్టేడియం అన్నమాట. ఆ పెద్ద స్టేడియంలో 2500 మంది కూర్చోగలిగిన పెద్ద స్టేడియం. ఆ స్టేడియంలో అంటే చుట్టూ జనం కూర్చున్నారు. మధ్యలో ఒక స్తంభాన్ని పాతి అమ్మాయి చేతులు వెనక్కి కట్టి అమ్మాయిని అలా నిల్చోపెట్టారనమాట. మళ్ళీ అడిగారు, నువ్వు చెప్తావా చెప్పవా? యేసు ప్రభు దేవుడు కాదు అని నువ్వు చెప్తావా చెప్పమంటే, నేను చెప్పనంటే చెప్పనంతే. అందుకేం చేశాను తెలుసా? బాగా ఆకలితో ఉన్న సింహాలను వదిలేరట. బాగా ఆకలితో ఉన్న సింహాలను వదిలితే ఆ సింహాలు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి బ్లాండినా పాదాల దగ్గర వాసన చూసి అలా పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆమెను ఏమీ చేయకుండా అలా కూర్చొని అవి కూడా అలా చూస్తూ ఉండిపోయినాయి అంట. ఏమండి, నిజంగా అది జరిగిన తర్వాత ఈ అమ్మాయిని ఎలాగైనా చంపాలి అని ఏమంటే ఆ సింహాన్ని పంపించేశారు. పంపించేసిన తర్వాత మళ్ళీ అడుగుతున్నాము, నువ్వు యేసు ప్రభువుని దేవుడు కాదని చెబుతావా చెప్పవా అంటే, నేను చెప్పనంటే చెప్పనంది. అప్పుడు ఏం చేశారు తెలుసా అండి? ఏమండి, ఇనప చైర్ తెలుసు కదా, ఇనప కుర్చీ. ఆ ఇనప కుర్చీ ఒకటి తెచ్చి దాని కింద మంట పెట్టారు. మంట పెడితే ఆ మంట వల్ల ఆ ఇనప చైర్ అంతా కూడా బాగా ఎర్రగా కాలిపోయింది అనమాట. అలా కాలిపోతే ఒక్కసారిగా అమ్మాయిని ఏం చేశారంటే కట్లు విప్పి ఆ ఇనప కుర్చీ మీద కూర్చోబెట్టారు. ఒక్కసారిగా యేసయ్యా అని గట్టిగా అరిచిందండి. ఎందుకంటే మొత్తం అంతా కాలిపోతుంది. ఏమంటే అరుస్తూ ఉంటే ఆ అమ్మాయి మీదకి ఒక దున్నపోతును వదిలితే ఆ అరుపులకి బెదిరిపోయిన ఆ దున్నపోతు అమ్మాయిని పొడిస్తే అంతెత్తు ఎగిరి ఆ మంటల్లో పడి చచ్చిపోయింది. నిజమైన చరిత్ర, ఫ్రాన్స్లో జరిగిన చరిత్ర. ఎందుకో తెలుసా? యేసు ప్రభు దేవుడు కాదు అని నువ్వు చెప్పు, నేను చెప్పను. 15 సంవత్సరాల యవ్వనస్తురాలు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ప్రియమైన దేవుని వలన ఒక్కసారిగా స్టేడియం అంతా నిశ్శబ్దమైపోయింది. వాళ్ళు ఊపిరి పీల్చుకోవడం కూడా వినబడుతుంది. అంత నిశ్శబ్దమైపోయింది. ఒక్క 3 నిమిషాలు నిశ్శబ్దం అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు లేచి ఏమన్నారో తెలుసా? ఆ 2500 మంది బ్లాండినా నమ్మిన దేవుడే నిజమైన దేవుడు అని ఆ రోజు 2500 మంది యేసు ప్రభువుని నమ్ముకున్నారు. ఒక్క అమ్మాయి మరణం, ఒక్క యవ్వనస్తురాలి మరణం. ఏమండి, ఒక్క యవ్వనస్తురాలి మరణం 2500 మంది నమ్ముకున్నారు. ఇది చరిత్ర. యేసు ప్రభు కోసం ప్రాణాలు వదిలేసింది. ప్రియమైన దేవుని వల్లరా ఒక్కొక్కరి మరణం ఎలా ఉంటుందో తెలుసా? ఎంతో మందిని మారుస్తుంది. యేసుక్రీస్తు వారు సిలువలో మరణించారు. ఏమండి, సిలువలో మరణించారు. అలా సిలువలో మరణిస్తున్న ఆ టైంలో పక్కనున్న దొంగకి మనసు మారిపోయింది. అయ్యా, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అంటే, నేను జ్ఞాపకం చేసుకుంటాను. నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అదే మనకి ఇది కరెక్టే, ఎందుకంటే మనం దొంగలాము. కానీ ఆయన చూడు, ఆయన మాటలు చూడు. తండ్రి, వీరే ఎంత హింసిస్తున్నా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమంటున్నాడు. ఏంటి ఆయన ప్రేమ ఏంటి, ఆయన త్యాగం ఏంటి, ఆయన మనసు ఏంటి?
సిలువలో ఒక్కొక్కరి మరణం చూడండి, మరణిస్తున్న టైంలో కూడా మనుషులు మారుతున్నారండి. ఒక్కొక్కరి మరణం ఎంత గొప్పగా ఉంది. ఒక్కొక్కరి మరణం ఏమండి, శతాధిపతి. లోకాసు వార్త మీరు చూడగలిగితే ప్రియమైన దేవుని వల్లరా ఏమండి, 23వ అధ్యాయము 44వ వచనం చూడండి. లోకాసు వార్త 23వ అధ్యాయం, లోకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం చదవండి, 44వ వచనం చదవండి. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి చీకటి కమ్మెను, సూర్యుడు అదృశ్యుడైన, గర్భాలైపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. శతాధిపతి జరిగినది చూచి, శతాధిపతి ఒక రోమా గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఒక శతాధిపతి అండి, ఒక అన్యజనుడండి, ఒక శతాధిపతి యేసు ప్రభు మరణాన్ని చూసి ఏం జరిగిందంట? యేసు ప్రభు మరణాన్ని చూసి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుణ్ణి ఏం చేశాడు? మహిమపరిచాడు. ఒక బ్యాండిన చావు 2500 మందికి మనసు మార్పుకు కారణమైంది. అపోస్తుల మరణాలు ఎంతో మంది జీవితాలకు మార్పు. ప్రియమైన దేవుని వల్ల నీ జీవితం, నా జీవితం, నీ మరణం, నా మరణం ఒక్కడినైనా మార్చిద్దా? ఒక్కడిని లేదు. ఎందుకంటే మనం ఎందుకు నమ్ముకున్నామో మనకి తెలియదు కాబట్టి. అర్థమైందా? మనం ఎందుకు నమ్ముకున్నామో మనకి తెలియదు. ఒక చిన్న అమ్మాయి, ఒక 15 సంవత్సరాల పాప, ఏమండి, ఒక 15 సంవత్సరాల పాప క్రీస్తు కోసం మరణించింది. మరొక విషయం చెప్తాను. ఒక దైవజనుడు చెప్తుంటే విన్నాను. మరొక విషయం ఇక్కడే మనకు బాపట్ల దగ్గరగా ఉంది కదా, బాపట్ల అనేటువంటి ప్రాంతంలో ఒక దైవజనుడు మీటింగ్కి వెళ్ళానట. మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఏమండి, ఒక మధ్యాహ్నం పూట దశరథరాం ఆయన పేరు, బ్రాహ్మణుడు దశరథరాం అనేటువంటి ఆయన మరి ఆ స్పీకర్ దగ్గరికి వచ్చి, ఆ దైవజనుడి దగ్గరికి వచ్చి, అయ్యా మా ఇంటికి వస్తారా, మా అమ్మాయికి ప్రార్థన చేయాలి అని అడిగాడట. అడిగితే ఆయన ఒక బ్రాహ్మణుడు మన దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని కోరాడు. ఒక నిజనుడు వెళ్దాము అనే ఒక మనసుతోనే ఉన్నాడు. కానీ మరి కన్వీనర్ ఉంటారు కదా, మీటింగ్ నిర్మించిన కన్వీనర్ అన్నానంటే, అండి మధ్యాహ్నం కూడా మీకు మరి సభ ఉంది, మరి కనుక మరి మీరు వెళ్ళటం కష్టం ఇద్దానికి ఇంకొక ఆయన ఉన్నాడట, ఒక పని చేయండి, ఆ అమ్మాయిని ఇక్కడికే తీసుకురండి, ఆ అమ్మాయిని ఇక్కడికే తీసుకొస్తే చక్కగా వాక్యం వింటుంది, ఆ తర్వాత మరి మీరు కూడా ప్రార్థన చేయొచ్చు అని అంటే సరే అనేసి సాయంత్రానికి ఒక పెద్ద వ్యాన్ వచ్చి ఆ మీటింగ్కి ముందు ఉంటే, మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ వ్యాన్ దగ్గరికి ఆ దైవజనుడు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన అన్నాడట, ఎవరు ఏ అమ్మాయి అని అంటే స్ట్రక్చర్ ఆ వ్యాన్లో నుంచి స్ట్రక్చర్ తీసుకొచ్చిన తర్వాత మరి ఆ దశరథరాము గారు, ఇదిగోండి మా అమ్మాయి, 21 సంవత్సరాలు ఉంటాయి ఆ అమ్మాయికి, 21 సంవత్సరాలు. ఏమండి ఏంటి ప్రాబ్లం అని అంటే, ఈ మెడ తప్ప, ఈ తలకాయ తప్ప ఇక్కడి నుంచి ఏ పార్ట్ కూడా పనిచేయదు, నరాల బలహీనత ఉంది, ఇక్కడి నుంచి ఏ పార్ట్ కూడా పనిచేయదు, ఇది ఒక్కటి మాత్రమే పనిచేస్తుంది అని అంటే, అమ్మ మరి నీ పేరు ఏంటి అని అంటే, ఆ అమ్మాయి అన్నమాట, అన్నయ్య నా పేరు మాధవి శ్రీదేవి నా పేరు అనిందట. ఏంటమ్మా ఏంటి ప్రార్థన చేయాలా అంటే, అవునన్నా నేను 2 వారాల క్రితం కరుణామయుడు అనేటువంటి సినిమా చూసి, ఆ సినిమాలో యేసు ప్రభు త్యాగాన్ని చూసి నేను మారాను అన్న, 2 వారాలు అవుతుంది. అయితే మా నాన్నకి చెప్పాను బైబిల్ తీసుకురమ్మని, బైబిల్ తెచ్చాడు, మా నాన్న చదువుతున్నాడు కానీ నాకు అర్థం కావట్లేదు, ఆయనకి అర్థం కావట్లేదు, నాదొక చిన్న కోరికన్నా, మీకు నేను ఉత్తరాలు రాస్తాను. ఇది 2009 సంవత్సరంలో జరిగింది, 2009.
ఏమండి, మీకు మేము ఉత్తరాలు రాస్తాము, ఆ ఉత్తరాలకి సమాధానం ఇవ్వండి మాకు, మేము యేసు ప్రభు గురించి ఇంకా తెలుసుకుంటాము అని అన్నట. సరేనమ్మా అలాగే చేస్తా అన్నాడు. మళ్ళీ ఇంకేమైనా ఉందా అమ్మా అంటే ఇంకొక కోరిక అన్నా అని. ఏంటంటే మా నాన్న బైబిల్ చదువుతున్నాడు కానీ మా నాన్న మారలేదమ్మా, మా నాన్న కోసం మీరు ప్రార్థన చేయండి అని. సరేనమ్మా ఇంకేమైనా ఉందా అని. అవునా, మా నాన్న గట్టిగా బైబిల్ చదివేటప్పుడు మా అమ్మ మా తమ్ముడు కూడా వస్తారు, కానీ వాళ్ళు వింటున్నారు కానీ వాళ్ళకి మారు మనసు లేదు, వాళ్ళకు కూడా మారు మనసు కావాలన్నా, వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయండి అన్న. ఈ దైవజనుడికి మైండ్ పోతుందంటే అర్థం కావట్లేదంటే ఏంటి, ముందు ఈయనకి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పని చేయట్లేదు, నాకు ప్రార్థన చేయన్నా, నాకు స్వస్థత కావాలి, దేవుడు నా మీద ఏమైనా కనికరం చూపిస్తాడేమో అని అడగకుండా మా నాన్న మారాలి, మా అమ్మ మారాలి, మా తమ్ముడు మారాలని అడుగుతుందేంటి? ఆయనకి మైండ్ పోయి సరేనమ్మా నువ్వు చెప్పిన వాటిని ప్రార్థన చేస్తాను అని వెళ్ళిపోయిన తర్వాత 8 నెలలు, బాగా వినండి, 8 నెలలు వారానికి 2 ఉత్తరాలు చొప్పున 8 నెలలు ఆ దైవజనుడికి బైబిల్లో ఉన్నటువంటి ప్రశ్నలకి సమాధానం కావాలని వారానికి 2 ఉత్తరాలు చొప్పున 8 నెలలు పంపిస్తూ వస్తే అలా వాటన్నిటికి కూడా ఆయన సమాధానం చెప్తూ ఉత్తరాలు పంపించేవాడట. ఆ తర్వాత 8 నెలల తర్వాత ఉత్తరం రావటం ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఆయన ఏమనుకున్నాడంటే మరి అమ్మాయి పరిస్థితి బాగోలేదు కదా, ఏమైనా చనిపోయిందేమోలే, మళ్ళీ అడగటం ఎందుకులే అని ఆయన సైలెంట్ అయిపోయాడు. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత అదే బాపట్లకి మళ్ళీ మీటింగ్కి వెళ్ళారు. 2011 సంవత్సరం మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత అదే బాపట్లకి ఆయన మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఒక కుర్రోడు గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి అన్నా మిమ్మల్ని శ్రీదేవక్క రమ్మంటుందన్నా అని అన్నాడట. అంటే ఆయనకి అప్పుడు అర్థమైంది ఏమని, ఈ అమ్మాయి చచ్చిపోలేదన్నమాట, బతికే ఉందన్నమాట అని. సరే అని వెళ్ళాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళితే ఒక 3 అంతస్తుల భవనం ముందు ఒక చిన్న రేకుల షెడ్డు, ఆ చిన్న రేకుల షెడ్లో అమ్మాయి ఒక మంచం మీద పడుకోనుంది. మనిషి చాలా చిన్నగా అయిపోయింది, ఎదుగుదల లేదు కదా, చాలా చిన్నగా అయిపోయింది. అలా చిన్నగా అయిపోయి ముఖం కూడా మూతి కూడా కొంచెం వంకలు వచ్చేసి అలా ఉందంట. అలా ఉన్న తర్వాత ఏంటమ్మా అంటే రాగానే అన్న వచ్చానన్నా, దేవుడు మంచి మేలు చేశాడు అన్నానంట. ఈ అమ్మాయి ఎట్టుంది, దేవుడు మేలు చేశాడు అంటది ఏంటి అనుకుంటున్నాడంట. ఏం లేదన్నా మా నాన్న మారమ్మని ప్రార్థన చేయమన్నాను కదా, మా నాన్న మారాడన్నా అంట. అర్థమైందా? మా నాన్న మారాడమ్మా. మారాడమ్మా, మంచిది. ఏడమ్మా అంటే మారిన 2 వారాలకి మా నాన్నకు కూడా పక్షవాతం వచ్చింది. పక్షవాతం వస్తే ఇదిగో ఇక్కడే మంచం మీద పడుకోబెట్టారు. అలా ఆయన బాధపడుతూ ఉంటే మరి నాకు ఏ అవసరం వచ్చినా మా నాన్నే చేసేవాడు. నాకు స్నానం చేయించేదైనా, లేకపోతే నాకు అన్నం పెట్టేదైనా, నాకు నీళ్లు తెచ్చేదైనా అంతా కూడా మా నాన్నే చేసేవాడన్నా. నాకు ఆకలేసినప్పుడు ఎవరైనా నాకు దాహం ఇవ్వండి, నీళ్ళు అడిగినప్పుడు ఎవరు రాకపోతుంటే నా అరుపులు చూసి పక్కనే ఉన్న మా నాన్న కళ్ళ వెంబడి అలా, ఆయన కూడా పక్షవాతం వచ్చింది కదా, కళ్ళ వెంబడి అలా నీళ్లు కారిపోతూ ఉన్నాయి. ఆ బాధ నేను తట్టుకోలేకపోయాను. నా దేవుడు నాకు మాట అడిగాను, తండ్రి ఆయన మారాడు, మారిన వ్యక్తిని తీసుకో, ఇదిగో నేను తట్టుకోలేకపోతున్నాను అని నా దేవుడిని నేను అడిగాను. అని అడిగితే 2 వారాలకి మా నాన్న చచ్చిపోయాడు అంది. అర్థమైనా? 2 వారాలకి మా నాన్న చచ్చిపోయాడన్నా. మరి ఇప్పుడు మీ పరిస్థితి, మా నాన్న చనిపోయేటప్పుడు అకౌంట్లో కొంత అమౌంట్ వేస్తే ఆ అమౌంట్కు ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి నెల గురవయ్య అనేటువంటి ఒక వృక్ష అతను మరి ఆ అమౌంట్ తీసుకొచ్చి నాకు ఇస్తాడు. అలా నాకు ఇస్తే నేనేం చేస్తానంటే అతనికి కొంత అమౌంట్ ఇచ్చి వారానికి 3 రోజులు, బాగానండి, వారానికి 3 రోజులు రోజుకు ఒక చోట నన్ను తీసుకెళ్ళమంటాను. అలా తీసుకువెళ్ళమన్నప్పుడు ఆ దుప్పట్లో ఆ అమ్మాయి చాలా చిన్నగా అయిపోయింది కదా, దుప్పట్లో అమ్మాయిని చుట్టేసుకొని వృక్షాల్లో పెట్టి అలా ఒకరోజు హాస్పిటల్ దగ్గర, ఒకరోజు కాలేజీ దగ్గర, ఒకరోజు పోస్ట్ ఆఫీస్ దగ్గర నన్ను కూర్చోబెడతారన్న ప్లాట్ఫామ్ మీద. అలా నన్ను కూర్చోబెట్టినప్పుడు యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన నమ్ముకోండి అని నేను సువార్త చెప్తున్నాను.
అర్థమైనా? యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు నమ్ముకోండి అంటే నేను అడుక్కునేదాన్ని అనుకొని నా మీద నాకు చిల్లర వేసి వెళ్తా ఉంటారు. నేను అడుక్కునేదాన్ని కాదయ్యా, నేను దశరథరావు గారిని ఆ అమ్మాయిని నేను అడుక్కునేదాన్ని కాదు, నాకు నేను సువార్త చెప్తున్నాను, యేసు ప్రభువుని నమ్ముకోండి అలా ప్రతి వారం 3 రోజులు వెళ్ళి అలా సువార్త చెబితే 3 బాప్తిసం పొందారన్నమాట. ఎంతమంది బాప్తిసం పొందారట? 3. ఎప్పటికి? 2011కి. అర్థమైందా? 2011కి. 2016లో అదే దైవజనుడు మళ్ళీ బాపట్ల వెళ్తే ఒక కుర్రోడు పక్కనే కూర్చున్నాడట. పక్కనే కూర్చొని అమ్మ నాదేమో సాక్ష్యం, నీదేమో వాక్యము, నాది అయిపోయిన తర్వాత మీరు వాక్యం చెప్పాలి అని అంటే సరే అన్నాడు. స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఇదిగో నా ఆత్మీయ తల్లికి వాక్యం చెప్పిన దైవజనుడు వచ్చాడు, ఆ దైవజనుడు ఇప్పుడు మీకు వాక్యము చెప్తాడు అంటే ఈ అబ్బాయి ఎవరన్నమాట? ఆ అమ్మాయి వాక్యం చెబితే మారిన వ్యక్తి ఒక స్పీకర్ అయ్యి, అర్థమైందా? ఒక స్పీకర్ అయ్యి ఇతన్ని పిలిపించి 5 సంవత్సరాల తర్వాత ఇతన్ని పిలిపించి వాక్యం చెప్తున్నాడు. అర్థమైంది? అంటే అప్పుడు ఆయనకు అర్థమైందన్నమాట. శ్రీదేవి బతికే ఉందా అంటే బతికి లేదన్నా, 2-3 నెలల క్రితమే చచ్చిపోయింది. మరి పరిచర్య బాగా చేసిందా అంటే బాగా చేసింది. ఎంతమందికి బాప్తిసం ఇప్పించిందో తెలుసా? ఈ 5 సంవత్సరాలలో 800 మందికి బాప్తిసం ఇచ్చిందంట. ఒక్క తలకాయ పనిచేసే అమ్మాయి, ఒక్క తలకాయ మాత్రమే పనిచేసే అమ్మాయి 800 మందికి బాప్తిసాలు ఇస్తే, కాళ్ళు చేతులు బాగా ఉండి 3 పూట్ల దున్నపోతుల్లాగా తిని ఒంట్లో కొవ్వు పెంచుకొని మనం చేసేది ఏంటో తెలుసా? కాళ్ళు ఊపుకుంటా యూట్యూబ్లో వాక్యాలు వింటూ, అర్థమైందా, కౌంటర్లు ఇస్తూ ఉంటాం. ఏ రోజైనా కరపత్రం పట్టుకొని వెళ్ళావా సువార్త కోసం? ఏ రోజైనా కరపత్రం పట్టుకొని ఒక వ్యక్తికి సువార్త చెప్పాలని ఇవ్వగలిగావా? ఒక చిన్న యవనస్తురాలు 21 సంవత్సరాలు తన జీవితాన్ని దేవునికి ఏం చేసింది? అంకితం చేసేసింది. 800 మందిని మార్చింది. నీ బతుకు ఒక్కడైనా మారుతాడా? నీ జీవితంలో ఒక్కడైనా మారుస్తావా చెప్పు? అమ్మాయి చరిత్ర విన్న నువ్వు, ఒక బ్లాండిన చరిత్ర విన్న నువ్వు, ఒక యేసుక్రీస్తుని చూస్తున్న నువ్వు, అపోస్తుల మరణాలు తెలుసుకుంటున్నావు, నీ బతుకులో ఒక్కడికైనా నువ్వు వాక్యం చెప్పి మార్చగలుగుతావా? నా కుదరదు. ఎందుకంటే మనం సుఖాలకు అలవాటు పడిపోయాం. అవసరమైతే పక్కనున్న సంఘాన్ని జీవిస్తాం, కానీ మనం ఎందుకు సువార్త చేస్తాం? మనం ఎందుకు సువార్త చేస్తాం? ప్రతిరోజు సువార్త పని చేస్తాను. మీరు కరపత్రాలు లేకపోతే కొట్టించుకోండి. యేసు ప్రభు గురించి కరపత్రాలు కొట్టించుకోండి. మీ వీధుల్లో పంచండి, మీ ఊర్లో పంచండి, మీ గ్రామాల్లో పంచండి, పట్టణాల్లో పంచండి. ఎవరో ఒకరు వింటారు కదా, ఎవరో ఒకరు చదువుతారు కదా, ఎవరో ఒకరు ఆ మాటలకు లోపడతారు కదా, ఏదో ఒక రోజు ఆ మాట పనిచేస్తుంది కదా. ఏమండి, ఇక్కడ మరి జీవనంకుడు గారి భార్య కరుణ అంటే నువ్వు చెయ్యొత్తమ్మ, చాలు నువ్వు చెయ్యొత్తు, అదిగోండి వెనక చూడండి చెయ్యొత్తింది. నేను ఎవరిని చూడలేదండి ఇంతవరకు, కానీ నా తల్లి సంబంధాలు, ఆ తల్లి ఏ బస్సు ఎక్కినా, ఏ రైలు ఎక్కినా నా కళ్ళతో నేను చూశాను. పక్కనున్న వాళ్ళు ఎవరు అనుకోదు, ఇదిగో వాళ్ళకి సువార్త చెప్తూనే ఉంటుంది రైలు దిగిపోయాక. అదే వాళ్ళు ఎవరు ఏంటి ఏమనుకుంటారు, నీకెందుకు అవన్నీ? నువ్వు ఆ రోజు ఆ మాట చెప్పకపోతే, వాళ్ళు మిస్ అయిపోతే ఎప్పటికీ యేసు ప్రభువుని తెలుసుకోలేము. వాళ్ళు ఆ బాధ మనలో ఉంటే మన నోరు ఊరుకోదు. ఏదో ఒక మాట చెప్తాం యేసు ప్రభు గురించి. అర్థమైందా? యేసు ప్రభు గురించి ఏదో ఒక మాట చెప్తాం. ప్రియమైన దేవుని వల్ల ఎందరో ప్రాణత్యాగాలు చేస్తున్నారండి యేసు ప్రభు కోసం. ఆ బ్లాండినా చచ్చిపోగానే పరదేశంలో ఏ వాతావరణం ఉంటుంది?
చిన్న వయసు అమ్మనేది, చిన్న వయసు. ఒక పేతురు, ఒక యోహాను, ఏమండి వీళ్ళందరూ హతసాక్షులందరూ కూడా వచ్చి వెల్కమ్ చెప్తారు అమ్మాయికి. లాజరు చనిపోగానే ఎవరు వచ్చారు? దేవదూతలు. లాజరు చనిపోగానే ఎవరు వచ్చారు? దేవదూతలు. అన్ని వేల మందికి కారణమైన ఆ చిన్న అమ్మాయి మరణం ఏమండి బలిపీఠము క్రింద ఉంది. బలిపీఠము క్రింద. ఇలా ఎందరని చెప్పమంటారు? ఈరోజు ప్రపంచానికి క్రైస్తవ్యం వెళ్ళింది అని అంటే ఊరికనే వెళ్ళలేదండి. పట్టణాలు వదిలారు, గ్రామాలు వదిలారు, వాళ్ళ కుటుంబాలు వదిలారు, ఏమండి వాళ్ళ పనులు వదులుకున్నారు, వచ్చారు, సేవ చేశారు, కష్టపడ్డారు, పని చేశారు. ఇదిగో ఎంతో మందికి సువార్తను అందించారు, క్రైస్తవ్యాన్ని అందించారు. ఈరోజు మనకి పెద్ద బాధ అనిపించట్లేదు. అర్థమైందా? ఈరోజు మనకి పెద్ద బాధ ఏమనిపించట్లేదు. ఎందుకో తెలుసా? ఇదిగో కష్టపడ్డారు వాళ్ళు. ఈరోజు మీ ఊరికి సువార్త ఎలా వచ్చిందయ్యా నీకు తెలుసా? తెలుసుకున్నావా? ఈరోజు మీ ఊరికి సువార్త ఎలా వచ్చింది? ఈరోజు మీ ఊర్లో యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఎందుకున్నారు? ఏం జరిగింది? అంతకుముందు ఏం జరిగింది? ఎవరు వచ్చారు? ఎవరో వచ్చారు. యేసుప్రభు గురించి చెప్పారు. మీ తల్లిదండ్రులు మారారు, మీ తాతలు మారారు, మీ తల్లిదండ్రులు మారారు, ఇప్పుడు మీరు మారారు. వాళ్ళు రాకపోతే, వాళ్ళ కుటుంబాలను విడిచిపెట్టకపోతే, వాళ్ళ ప్రాణాలు ఫలంగా పెట్టకపోతే, ఇది మన భారతదేశం. ఈ భారతదేశానికి సువార్త వచ్చింది అని అంటే ప్రపంచంలో ప్రతి దేశంలో ఈరోజు యేసుప్రభు గురించి తెలియని వాళ్ళు లేడు. అవునా కదా? ప్రపంచంలో యేసుప్రభు గురించి తెలియని దేశం లేదు, యేసుప్రభు గురించి తెలియని రాష్ట్రం లేదు, యేసుప్రభు గురించి తెలియని గ్రామం లేదు. ఎందుకో తెలుసా? ఎవరో ఒకరు వెళ్తూనే ఉన్నారు, కష్టపడుతూనే ఉన్నారు, పని చేస్తూనే ఉన్నారు, సువార్త ప్రకటిస్తూనే ఉన్నారు. అలా ప్రకటించటంలో ప్రాణాలు వదిలేశారు, అలా ప్రకటించటంలో కుటుంబాన్ని నిర్లక్ష్య పెట్టేశారు, అలా ప్రకటించటంలో ఉద్యోగాలు వదిలేశారు, పనులు వదిలేసుకున్నారు, ఎంతో కష్టపడ్డారు. అలా కష్టపడబట్టే ఈరోజు నీ చేతికి బైబిల్ వచ్చింది. అలా కష్టపడబట్టే ఈరోజు నువ్వు యేసుప్రభువుని నమ్ముకోగలిగావు. ప్రేమను దేవుని వల్లరా. ఏమండి ఆస్ట్రేలియా నుంచి గ్రాహం అనేటువంటి ఒక దైవజనుడు మన దేశానికి వచ్చాడు. ఆస్ట్రేలియా నుంచి ఆస్ట్రేలియా నుంచి తన కుటుంబాన్ని తీసుకొని మన దేశానికి వచ్చాడు. మన దేశంలో ఒరిస్సా అనేటువంటి ప్రాంతం ఉంది. ఆ ఒరిస్సా అనేటువంటి ప్రాంతంలో సువార్త చేస్తూ అక్కడ ఉన్నటువంటి కుష్ఠరోగులు ఎవరైతే ఉన్నారో ఆ కుష్ఠరోగులు సమాజం వదిలేసినటువంటి కుష్ఠరోగులు ఎవరైతే ఉన్నారో ఆ కుష్ఠరోగులను బాగు చేస్తూ సువార్త చెబుతూ ఆ ఒరిస్సాలో ఏదో ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో అతను సేవ చేస్తూ ఉంటే 1999 జనవరి 22వ తారీఖున ఆ గ్రాహం స్టెయిన్ అనేటువంటి ఆయన్ని అతని పిల్లలిద్దరిని కత్తితో పొడిచి, అర్థమైందా, కత్తితో పొడిచి కారుకు నిప్పంటించి చంపేశారండి. మొన్న 1999లో జరిగింది ఇది. ఒకసారి ఆ వీడియో చూద్దాం. లైట్స్ ఆపండి. జనవరి 22 అర్ధరాత్రి ఒరిస్సా రాష్ట్రంలోని మనోహర్పూర్లో జరిగిన సంఘటన భారత క్రైస్తవ చరిత్రలో అతి దుఃఖకరమైన సంఘటన. అమానుష్యమైన రీతిలో తమ సజీవ శరీరాలు కాల్చబడి ప్రాణాలు కోల్పోయి దుర్బలమైన ఆకారముగా మిగిలిన సంఘటన. ఏమిటా సంఘటన? అసలు ఏమి జరిగింది? గ్రహం స్టీన్ 1941వ సంవత్సరంలో ఆస్ట్రేలియా దేశంలో పుట్టాడు. విలియం ఎలిజబెత్లకు 2వ సంతానముగా స్టెయిన్ జన్మించాడు. తన 10వ ఏట ఒక సువార్త కూడికలో యేసుక్రీస్తు ప్రభుల వారిని తన స్వరక్షకునిగా అంగీకరించాడు. స్టెయిన్ మొదటిసారిగా 1965లో భారతదేశమునకు వచ్చాడు. ఇవాంజలికల్ మిషనరీ సొసైటీ ఆఫ్ మయూర్భంజ్లో చేరి గిరిజన ప్రాంతాలలో సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. 1982వ సంవత్సరంలో మయూర్భంజ్లో కుష్టు వ్యాధిగ్రస్తుల కోసం ఒక ఆశ్రమమును ప్రారంభించాడు. 1983లో బారీపదలో కూడా సేవ చేయడం ప్రారంభించాడు. అదే సంవత్సరం గ్లాడిస్ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి 3 సంతానం.
వారు ఎస్తేర్, ఫిలిప్, తిమోతి. ఫిలిప్ ది మిషనరీ హృదయం, అందర్నీ ప్రేమించేవాడు. స్నేహితులు గాయపడిన వేళ నేర్పరి వలె కట్లు కట్టి ప్రథమ చికిత్స చేసేవాడు. ఇక తిమోతి అయితే 6 సంవత్సరాల వయసులోనే పాటలు వ్రాసి పాడేవాడు. గ్రహం స్టెయిన్కి స్థానిక భాషలైన ఒరియా మరియు సంతాలీ భాషలు వచ్చును. స్టెయిన్ హో భాషలో బైబిల్ను అనువదించాడు. వివాదాలకు చాలా దూరంగా ఉండేవాడు. దయగలిగిన వ్యక్తి, సాధారణ వస్త్రాలే ధరించేవాడు. అతనిని మాత్రమే గుర్తుకు తెచ్చే టోపీని ఆడించుచు బారిపద పరిసర ప్రాంతాలలో సైకిలుపై తిరుగుతూ సేవ చేసేవాడు. తన జీవితకాలంలో ఆయన దేవుని ప్రేమను ఇతరులకు చెప్పిన దానికంటే చూపించిందే ఎక్కువ. అలాంటి గ్రహం స్టీన్ 1999 జనవరి 22 అర్ధరాత్రి తన కుమారులైన ఫిలిప్, తిమోతిలతో వ్యాన్లో ఉండగా కొందరు మతోన్మాదులు వ్యాన్ను చుట్టుముట్టారు. గ్రహం గారిని, 2 బిడ్డలను దారుణంగా కొట్టారు, కత్తులతో పొడిచారు, వ్యాన్ క్రింద ఎండుగడ్డి పెట్టి నిప్పు పెట్టి కాల్చేశారు. ఎవరు కూడా చూడటానికి ఇష్టపడని కుష్ఠవ్యాధిగ్రస్తులను ప్రేమతో ఆదరించిన స్టెయిన్ అగ్నిలో కాలిపోయాడు. సమాజముచే వెలివేయబడిన కుష్ఠరోగులతో హాయిగా ఆడుకున్న ఆ పసి హృదయాలు ఆ అగ్నిలో ఆహుతయ్యాయి. ఈ సంఘటన యావత్ భారతదేశాన్నే కలిచివేసింది. ఈ సంఘటనను ఉద్దేశించి అప్పటి రాష్ట్రపతి ఇలా అన్నాడు: కాల పరీక్షకు నిలిచి సహనాన్ని, సామరస్యాన్ని గండికొట్టే మరుపురాని భయానక తప్పిదం ఇది. ఈ హత్యలు ప్రపంచము చూసిన ఘోరాతి ఘోరమైన నేరాల జాబితాల్లో చేర్చవలసినది అని అన్నాడు. అయినా ఇంత దారుణంగా చంపటానికి గ్రహం స్టెయిన్ చేసిన తప్పేంటి? సమాజము నుండి నిర్దాక్షిణ్యముగా త్రోసివేయబడిన కుష్ఠరోగులను తన ఆశ్రమమునకు చేర్చి వారి కోసం తన జీవితం ధారపోయటం ఆయన చేసిన తప్ప? భోగభాగ్యాలు గల తన దేశమును వదిలి మరొక దేశంలోని కుష్ఠరోగుల కోసం 34 సంవత్సరాల పాటు సేవ చేయటమా ఆయన చేసిన తప్పు? కుష్ఠరోగులకు స్నేహితుడిగా వారి చేత ముద్దుగా డాడా అని పిలిపించుకోవటమేనా ఆయన చేసిన తప్పు? మేము క్రైస్తవ మనుషులను కాల్చామని గ్రహంను చంపిన వారు అనుకోవచ్చు, కానీ వారు కాల్చింది క్రైస్తవ మనుషులను మాత్రమే కాదు, మంచితనమును కూడా కాల్చారు. ఏ దేశం కోసమైతే తన జీవితాన్నే ధారపోశాడో ఆ దేశ మతఛాందస్సవాదులు అతనిని చంపేశారు. ఈ సంఘటన నుండి క్రైస్తవులు నేర్చుకోవలసినదేంటో తెలుసా? త్యాగం. అవును, దేవుని కోసం మన ప్రాణాలను త్యాగం చేయాలి. త్యాగం మాత్రమే కాదు, ఇంకా మనం నేర్చుకోవలసింది గ్రహం భార్య మరియు తన కూతురు చూపిన ప్రతిస్పందన. తన భర్తను, తన పిల్లలను చంపిన వారిని క్షమించిన ఆ మంచి హృదయాన్ని ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. My husband has spent his entire life in serving those people. The people who killed my husband, they themselves don't know what they have done. I have forgiven them. God, you also please forgive them. గ్రహం స్టెయిన్ మరణం క్రైస్తవ ప్రపంచాన్ని కదిలిస్తే, గ్లాడిస్ స్టెయిన్ మరియు తన కూతురు చూపిన క్షమాపణ ప్రపంచాన్నే కదిలించింది. యేసు రక్తమే సంఘ నిర్మాణానికి పునాది అయితే, ఆ యేసు కోసం హతసాక్షులైన వారి రక్తం ఆ నిర్మాణానికి ఇటుకరాళ్ల వంటిది. చివరిగా వారు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి తెలియక తమ 2 చేతులతో మనల్ని చంపుతున్నారు. కానీ యేసు గురించి తెలిసిన మనము మన 2 చేతులు జోడించి వారి కోసం ప్రార్థన చేద్దాం. మన 2 పాదాలతో ముందుకు కదిలి ఈ పెదాలతో వారికి క్రీస్తు ప్రేమ గురించి చెబుదాం. ఆ దేవుడు వినగల చెవిని, అర్థం చేసుకునే మనస్సును మన సహోదరులకు దయచేయునుగాక. శ్రమను తట్టుకునే ఓపికను, మాదిరిని క్రైస్తవులకు దయచేయునుగాక. గ్రహం స్టెయిన్ లాంటి మార్గదర్శకులను మనకిచ్చిన ఆ దేవాది దేవునికి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఆమెన్. ప్రేమైన దేవుని మనం చూసారా ఏమండి? ఏం నేరాలు చేస్తున్నారు? చంపుతున్నారండి వీళ్ళంతా. సువార్త చెప్తున్నందుకు, మంచి చేస్తున్నందుకు, ప్రేమిస్తున్నందుకు చంపేస్తున్నారు. అలాంటి దేశంలో ఉన్నాం మనం ఈరోజు. మనం ఏమివ్వగలం మన తండ్రికి? మనం ఏమివ్వగలం మనల్ని రక్షించిన ప్రభుకి? ఏం
వెళ్తున్నాం చెప్పండి? ఆదివారం మందిరానికి వెళ్ళి ఇంటికి వచ్చేస్తున్నాం. ఎందరో వాళ్ళ జీవితాన్ని త్యాగం చేయబట్టి ఈరోజు క్రైస్తవ్యం ఇలా ఉంది. మనం కూడా కష్టపడదాము, మనం కూడా త్యాగం చేద్దాము, మనం కూడా శ్రమ పడదాము, అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెప్దాము, మనకు తెలిసింది చెప్దాము అని ఎంతమంది ఆలోచిస్తారో చెప్పండి రాత్రిక మీరు? అర్థమైనా? ఎంతమంది ఆలోచించగలరు? ఒక చిన్న, నువ్వు చెప్పకపోతే ఒక చిన్న కరపత్రం చేయించుకో, యేసు ప్రభు నమ్మండి ఆయన వల్ల నిత్య జీవం వస్తుంది అని ఒక చిన్న కరపత్రం చేయించుకో. ఇదిగో ఎవరికో ఒకరికి ఇవ్వు. ఏదో ఒక రోజు వాళ్ళు చదువుకున్న మాట ఏదో ఒక రోజు వాళ్ళ హృదయాన్ని ఏం చేస్తుంది? ఆలోచింపచేస్తుంది. ఎప్పుడో తీసిన కరుణామయుడి సినిమా, ఎప్పుడో తీసిన కరుణామయుడి సినిమా ఒక ఆ అమ్మాయిని మార్చింది. ఆ అమ్మాయి 800 మందిని మార్చింది. నువ్వు ఇచ్చే ఆ చిన్న కరపత్రం ఏదో ఒక రోజు ఎవరో ఒకరి హృదయంలోకి యేసు ప్రభు వెళ్తాడు. అర్థమైందా? మనం ఏం చేయగలుగుతున్నాం మన తండ్రి కోసం? ఏమంటే ఇక్కడెక్కడ కొట్టుకోకపోతే ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళి ఆ సువార్త చేయొచ్చు కదా. ఏమంటే సువార్త చేయొచ్చు కదా, సువార్త పని చేయొచ్చు కదా. 2009లో ఇక్కడికి వచ్చానండి నేను. 2009 సంవత్సరం ఈ ప్రాంతానికి వచ్చాను. ఇదే చర్చి ముందు ఇదిగో 2 కర్రలు పాతి ఈ సత్యాన్ని ఇక్కడ ఉన్నటువంటి మీలో కొందరికి పరిచయం చేశాం. 2009 నుంచి ఇది 2024 దాకా వస్తూనే ఉన్నాను. మీరు చూస్తూనే ఉన్నారు. 16 సంవత్సరాలు. ఒకరు వచ్చినా, 2 వచ్చినా, 3 వచ్చినా, 4 వచ్చినా వాళ్ళకి వాక్యం చెప్తూనే ఉన్నాను. ఒక మిషనరీ లాగా. అంటే ఆ పేరు పెట్టుకునే అర్హత నాకు లేదు, నీకు అర్థం కావటనే చెప్తున్నా. గుంటూరులో ఉంటున్న నేను 2009 నుంచి 2024 వస్తూనే ఉన్నాను. ఇదిగో తమ్ముళ్ళు, చిన్నపిల్లల వాళ్ళు 15 సంవత్సరాల క్రితం అంటే వాళ్ళ వయసు ఎంత ఉంటుంది? అర్థమైందా? మధు అయితే చాలా చిన్న. అప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు ఫోటో చూసి నేను బెత్తరపోయాను అనమాట. మొన్న మధ్య ఫోటో దొరికింది నాకు. చిన్న పిల్లోడు మధు. అర్థమైందా? నిజంగా తమ్ముళ్ళు ఏమండి వస్తూనే ఉన్నాను, మంచి మాటలు చెప్తున్నాను. నిజంగా మీ గ్రామం కూడా నన్ను ఎంతో ప్రేమించారు. అన్నయ్య వస్తున్నాడని గౌరవిస్తారు. మీటింగ్ పెట్టినప్పుడల్లా మీరు అందరూ వస్తారు, చక్కగా దేవుని వాక్యం వింటారు, ఇక్కడ చేస్తున్న దేవుని పిల్లలకి సహకరిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని వల్లరా నిజంగా. అలాగే మరి గుంటూరు నుంచి 50 కిలోమీటర్లు నర్సరాపేట 50 కిలోమీటర్లు. 2016 ఒక్క మనిషి కోసం ప్రతి వారం వెళ్ళేవాడిని. ప్రతి వారం ఒక్కొక్కసారి విసుగు వచ్చేసింది. ఏంటి తండ్రి, ఒక్క మనిషి కోసం, 2 మనుషుల కోసం, ఒక 5 కోసం ఇన్ని కిలోమీటర్లు వచ్చి మళ్ళీ ఇన్ని కిలోమీటర్లు వెళ్ళాలి, ఓపిక నశించిపోయేది. అయినా ఓర్పుతో వెళ్ళానండి. రోజు చక్కని మందిరం కట్టుకున్నారు వాళ్ళు. చూడండి ఒకసారి ఆ స్క్రీన్ మీద దేవుని పిల్లలు మేమందరం కలిసి, ఇది చూడండి ఎంత బాగుందో. ఒక స్థలంలో ఏమంటే ఈరోజు అక్కడున్న పిల్లలందరూ కలిసి సుమారు 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇది ఒక మంచి హాల్, ప్రేయర్ హాల్, చర్చ్ హాల్ కట్టుకోగలిగారు. 2016లో ఒక్కరి కోసం వెళ్ళాను నేను. ఈరోజు ఒక 40, ఒక 50 మంది, ఒక 30 నుంచి 50 లోపు దేవుని పిల్లలు వస్తూ ఉన్నారు. ఇది ఒక మంచి హాల్ తయారు చేసుకున్నారు. అదే ఒక మంచి హాల్ తయారు చేసుకున్నారు. ప్రియమైన దేవుని, రేపు జూలైలో ప్రసన్నబాబు గారు వస్తారు దాన్ని ఓపెన్ చేయడానికి. మా జాయింట్ డైరెక్టర్ గారు జయశాలి గారి కుమారుడు ప్రసన్నబాబు గారు వస్తారు. ప్రియమైన, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, బైబిల్ అనేది నేర్చుకున్న తర్వాత మనం ఏదో ఇంటికి వెళ్ళిపోవటం కాదు. మా ఆత్మీయ తండ్రి చెప్పిన మాటలు మమ్మల్ని కదిలించాయి. మా ఆత్మీయ తండ్రి జయశాలి గారు ఆయన చెప్పిన మాటలు, కష్టపడండి, పని చేయండి,
పని చెయ్యండి, ఊరు వెళ్ళండి. సత్యం తెలియదు చాలా మందికి. ఇదిగో అందరికి యేసుప్రభు గురించి తెలిసింది, బైబిల్ వెళ్ళింది, కానీ బైబిల్లో ఏముందో, అసలు దేవుడు ఏం కోరుకుంటున్నాడో, దేవుడు మనసేంటో ఇవి తెలియదు చాలా మందికి. ఇదిగో వెళ్ళండి, సువార్త చెప్పండి, ఇదిగో మంచి మాటలు చెప్పండి అని అంటే, ఇదిగో ఆయా ప్రాంతాలకి ఒకరి కోసం, ఇద్దరి కోసం, ముగ్గురు కోసం, నలుగురు కోసం వెళ్ళాము, చేస్తున్నాము, చేస్తూ ఉన్నాము. ఇప్పటికీ ప్రియమైన దేవుని వల్ల మేము చేసేది వాళ్ళు చేసిన దానికంటే వాళ్ళ కాళ్ళ గోటికి కూడా మేము సరిపోం. అది మాత్రం వాస్తవం. వాళ్ళ ఇప్పటిదాకా నేను ఎవరి గురించి చెప్తున్నా, వాళ్ళ కాళ్ళ గోటికి కూడా వాళ్ళు చేసే సేవ, వాళ్ళ కాళ్ళ గోటికి కూడా మేము సరిపోం. ఏదో మేము తెలుసుకున్న దాన్ని గట్టిగా పట్టుకొని ఇదిగో దేవుని సువార్తను మీకు చెప్తూ ఉన్నాం. మీరు ఏం చేస్తారు చెప్పండి? మీరేం చేస్తారు? భవిష్యత్తు తరాల్ని కాపాడటానికి మీ పిల్లలకు వాక్యం నేర్పిస్తారా? అదన్నా చేయండి. భవిష్యత్తులో మీరు చనిపోయిన తర్వాత మీ పిల్లలు పెద్దవారైన తర్వాత ఇదిగో వాళ్ళు కూడా వాక్యంలో ఉండటానికి, వాళ్ళు యేసుప్రభుని ప్రకటించటానికి ఇదిగో వాళ్ళకి వాక్యాన్ని అందిస్తారా? అదన్నా చేయండి. ఏమండి, మీ భర్తను, మీ భార్యను, మీ పిల్లలను, మీ కుటుంబాన్ని, మీ గ్రామాన్ని మార్చుకోవటానికి ప్రార్థిస్తారా? పని చేస్తారా? సువార్త ప్రకటన చేస్తారా? చేయండి. ప్రియమైన దేవుని వల్లరా ఇలా మనం ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే ఈ భూమి మీద ఈ చిన్న జీవిత కాలంలో ఆ దేవుడి కోసం ఏం చేశాము అనేదే కావాలి. పౌలు గారు మహనీయుడు అంటున్నాడు, పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో మీరేనయ్యా నా అతిశయం అంటున్నాడు. మీరే నా అతిశయం. ఏంటయ్యా పౌలు, ఏం చేసి వచ్చావు ఊరి మీద అంటే, ఇదో వేల మందికి వాక్యం చెప్పి వారిని సత్యం వైపు నడిపించానని చూపిస్తాను. రేపొద్దున పరలోకంలో మీరే నాకు అతిశయం అంటున్నాడు. నువ్వు ఒక్కరినైనా చూపిస్తావా? చచ్చిపోయేలోపు ఒక్కడికైనా వాక్యం చెప్పి, ఒక్కడికైనా బాప్తిస్మం ఇప్పించి, ఒక్కరినైనా ఇదిగో నేను వాక్యం నేర్చుకున్న తర్వాత ఈ వ్యక్తిని నేను మార్చగలిగాను, ఈ వ్యక్తిని ఇదిగో నీ ముందు నిలబెడుతున్నాను అని ఒక్కరినైనా చెప్పగలవా? ప్రియమైన దేవుని వల్ల మనం బతికే ఉన్నాం. ఇంకా మనకు ఊపిరింది, ఇంకా మనకు కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయి, ఇంకా మనకు మెదడు పనిచేస్తుంది, ఇంకా మనకు గుండె కొట్టుకుంటుంది. దేవుడు ఇంకా ఆయుష్ ఇచ్చాడు. ఎందుకు అని అంటే ఇదిగో ఆయన కోసం నువ్వు ఒకరినైనా మారుస్తావేమో అని. అది నీ పిల్లలు కావచ్చు, నీ కుటుంబం కావచ్చు, నీ తోబుట్టులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ గ్రామం కావచ్చు, పక్కనున్న గ్రామాలు కావచ్చు. వెళ్ళండి, పక్కనున్న గ్రామాలకు వెళ్ళండి, సువార్త తెలియని ప్రాంతాలకు వెళ్ళండి. పగలు మీ పని మీరు చేసుకోండి. సాయంత్రం అవ్వగానే ఫోన్లు చేసి ముచ్చట్లు చెప్పకుండా, పనికి మాలిన ముచ్చట్లు చెప్పకుండా, కుటుంబాలని, సంఘాలని పాడు చేయకుండా సాయంత్రం అయ్యేసరికి ఇదిగో వెళ్ళు, ఏదో ఒక ఊరికి, ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళు, కరపత్రం ఇవ్వు. నువ్వు చెప్తే చెప్పు, లేదంటే కరపత్రం ఇవ్వు. ఒక 10 మందిని ఏంటి తలకాయ మాత్రమే పనిచేసే ఆ అమ్మాయి ఒక 2 సంవత్సరాల్లో, 1 సంవత్సరంలో, కొన్ని నెలల్లో ఒక 3 మార్చగలిగింది. మళ్ళీ ఆ 3 కాస్త పనిచేసి ఆమె పనిచేసి ఒక 800 మందికి బాప్తిసం ఇవ్వగలిగింది. ఒక తలకాయ మాత్రమే పనిచేసి ఒక యవనస్తురాలు. ఈరోజు మనకు ఆరోగ్యం దేవుడిచ్చాడు. మనం ఏం చేయగలుగుతున్నాం? ఒక్కసారి రాత్రి మీరు ఆలోచించుకోండి. ఇదిగో సభలు పెట్టారు, అయిపోయింది, వెళ్ళిపోదాం. దయచేసి అనుకోమాకండి. నువ్వు నీ ప్రభు కోసం ఏం చేస్తున్నావో ఒకసారి ఆలోచించుకొని పగలు పని చేసుకోండి. తప్పదు కదా, మన పోషణ జరగాల. పగలు పని చేసుకోండి. సాయంత్రం అయ్యేసరికి దేవుడు పని చేయండి. సువార్త ప్రకటించండి. చక్కగా దేవుళ్ళు అనేక మందిని మీరు పెంచండి. ప్రియమైన దేవుని వల్ల ఈ సభల ద్వారా మీరు మేలు పొందుకోవాలి. మీ ఆత్మీయ జీవితాలు బలపడాలి, మీ యొక్క విశ్వాసంలో స్థిరపడాలి అనే ఇవన్నీ మీరు చూపించడం. ఇంకా ఎంతోమంది ఉన్నారు, ఇక అవన్నీ నేను చెప్పట్లేదు. ఇదిగో వీళ్ళని గుర్తు చేశాను, బైబిల్లో ఉన్న మాటలు చెప్పాను. ఇదిగో మన జీవితం దేవుడికి అంకితం చేద్దాం. దేవుని పని చేద్దాం. అనేక మందిని సువార్తకి చెప్పి యేసు ప్రభు వైపు వారిని మళ్ళిద్దాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి.